వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, ఉగాది అంటే దీన్ని యుగాది అని కూడా పిలుస్తాం. యుగ ప్లస్ ఆది. యుగ అంటేనేమో ఎర, అంటే ఒక కాలానికి సంబంధించింది. ఆది అంటే ప్రారంభమైనది, అంటే ఈ రోజు నుంచి మొదటగా ప్రారంభమైనది, మొదటి రోజు ప్రారంభమైనది అని మనం చెప్పుకోవచ్చు. ఈ పండుగను మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ ప్రాంతంలో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ పండగ రోజు ఏం చేస్తాము అంటే పంచాంగ శ్రవణం, దాంతోపాటు పచ్చడి వంటి స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇదే పండుగను మరాఠా ప్రాంతానికి వచ్చే వరకు గుడి పడవ అనే పేరుతో మనం నిర్వహిస్తాం. మహారాష్ట్రతో పాటు కొంకన్ మరియు గోవా, దాద్రా అండ్ నగర్ హవేలీ ప్రాంతంలో ఈ యొక్క పండుగను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మీరు నార్త్లో కనుక చూస్తే ఇది హార్వెస్టింగ్ టైం. నార్త్లో సరిగ్గా హార్వెస్ట్ ప్రారంభం కావడానికి ముందు జరుపుకునే పండగ. వీళ్ళు దాన్ని చైత్ర శుక్లాది అంటారు. శుక్ల అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా లూనార్కు సంబంధించిన వాటిగా గుర్తిస్తాం. సో ఈ శుక్ల అనేది చైత్రమాసంలో అమావాస్య అనంతరం ప్రారంభమవుతుంది కాబట్టి చైత్రమాసంలో మొదటి రోజునే వీళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకున్న నానుడి ఏంటంటే, జనరల్గా ఒకప్పుడు ఉజ్జయిని అనే ప్రాంతాన్ని విక్రమాదిత్యుడైన పాలకుడు పాలించేవాడు. ఆయన శకులపై విజయాన్ని సాధించిందని గుర్తుగా దీన్ని నిర్వహిస్తున్నారు అంటారు. ఈ పండగ అనంతరమే వాళ్ళ పంటల కోత అనేది ప్రారంభమవుతుంది. సరిగ్గా 1 month లోపు వాళ్ళ కటింగ్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి వాళ్ళు బైసాగిని చాలా గొప్పగా నిర్వహిస్తారు అనేది మీకు తెలిసిందే. తర్వాత కాశ్మీరీ పండిట్స్ వచ్చే వరకు ఇది నవ్ వర్ష అంటాం. నవ్ అంటేనేమో న్యూ, వర్ష అంటే సంవత్సరం. సో వాళ్ళు ఒక మెథడ్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సింధీ ప్రజలు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఏంటంటే చెట్టి చాంద్. చెట్టి చాంద్, చాంద్ అనగానే మన అందరికి తెలిసిందే మూన్ అన్నది. వీళ్ళేంటి, వాళ్ళ ఒక యుగ పురుషుడు లేదా గొప్ప సన్యాసిగా పేరుగాంచిన జుబేలాల్ గారి జన్మదినం లేదా ఆయన గుర్తుగా నిర్వహించుకోవడమే వారి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద ఉగాది. మనం మరొక వీడియోలో కూడా తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.